జస్ట్ లోకేష్ కనకరాజు గారి నమ్మకంతో మీరు 100 కోట్లు సృష్టిస్తుందా, అది 1500 కోట్లు సృష్టిస్తుందా అంటే లోకి మామ ఏం చెప్పాడు సింపుల్గా, మీరు పెడుతున్న ప్రతి 150 రూపాయల టికెట్కి 100% వర్తిస్తాను. ఆ నమ్మకంతో నేను పోయినా, పెరిగి ఎట్లా పోయినా తెలుసా, నేను తమిళనాడులో చూద్దాం అనుకుంటే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పోవడానికి నాకు బొక్కెందుకు అని, ఎందుకంటే అక్కడ పీవీఆర్ థియేటర్లో రేట్లు తక్కువ కదా, 160 నుంచి 170 రూపాయలే కదా, సింగిల్ స్క్రీన్ లాగా అయితే 60 రూపాయల నుంచి 100 రూపాయలే కదా. మరి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మట్టుకు 250, 450, మా అల్లు అర్జున థియేటర్కి అయితే పోతే 450 రూపాయలు బొక్క. సో థియేటర్లో కూడా ఏమన్నా పక్కకు పెడితే నేను మట్టుకు పోయింది కూలీ సినిమా ఎలా ఉంటుంది అని. సో దానికోసం రివ్యూ మాట్లాడుకున్నామా మరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, నేను రివ్యూ తారక్. నీకు కూలీ సినిమాలో ఏది నచ్చిందిరా అని నన్ను అడిగితే క్లారిటీగా, సినిమా స్టార్ట్ అయ్యే ముందు రజనీకాంత్ టైటిల్ కార్డ్ మేకింగ్ ఉంది కదా, ఇప్పుడు సెన్సేషనల్గా మారింది. ఆ సినిమా ఏదైతే విజయ్ తలపతి గాడ్ సినిమా మూవీ నుంచి ఈ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే అతని జర్నీ మొత్తం ఒక సింగిల్ ఫ్రేమ్లా మనకి ఒక 1 minute లోపు చూపిస్తారు అనమాట. అదే ఇప్పుడు ట్రెండ్ మొన్న వచ్చిన హరహర వీరమల్లు నుంచి ఇంతకుముందు ఎన్నో సినిమాలు వచ్చిన దానికి కూడా నడుస్తుంది. దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే రజనీకాంత్ టైటిల్ మేకింగ్ ఉంటుంది. దానికి పెట్టినారా పై నేను 250 రూపాయలు అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు చాలా నచ్చింది అనమాట. దానికి వెనుక ఉండే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సూపర్. రైట్, ఇక సినిమా విషయానికి వస్తే చాలా లూపోల్స్ ఉన్నాయి. లోకేష్ కనకరాజు మీద ఎన్నో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని పోయారు. ఇది యూనివర్స్ అని ఇంకేదేదో అన్నారు, కానీ ఇది పక్కా స్ట్రైట్ ఫిల్మ్ మాట. కానీ ఈ సినిమా మ్యూజిక్ కోసం చెప్తే మన బక్కోడ్ అయితే కొట్టేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే తమిళనాడులో అయితే రజనీకాంత్ గారికి బక్కోడ్ ఉంటాడు, మన తెలుగులో బాలయ్య గారికి తమన్ ఉంటాడు అన్నట్టు. ఇక సినిమా విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. దాంట్లో ఎటువంటి డిసప్పాయింట్మెంట్ లేదు. ఎందుకంటే అంత పూర్ స్క్రీన్ ప్లే ఉన్నా అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి సినిమా లేచిందని చెప్పుకోవచ్చు. ఇక సినిమా విషయానికి వస్తే లూప్ హోల్స్ ఏంటంటే కథ విషయంలో మెయిన్ ఏదైతే క్యారెక్టర్స్ ఇంట్రడ్యూసింగ్ చేసే టైం ఎక్కువైపోయింది. దానికి తోడు ఇంకోటి ఏంటంటే రజనీకాంత్ గారు ఏదైతే ఉంటుందో దయా మెన్షన్ ఏదైతే ఉంటుందో ఆ దయా మెన్షన్లో ఆ పర్టికులర్గా ఒక ఉపేంద్ర గారి రూమ్ ఉంటుంది అనమాట. రజనీకాంత్ గారి పాత సినిమా నరసింహుడు సినిమాలో రమ్యకృష్ణ ఒక రూమ్లో ఉంటుంది చూడు, అట్లా ఉంటాడు అనమాట ఆయన. అతని రూమ్ దగ్గర నుంచి నడుచుకుంటూ పోతే ఎవడు సౌండ్ చేయొద్దు, ఏం చేయొద్దు. కానీ అతను మాత్రం ఇంటర్వెల్కి ఇంకో 10-15 నిమిషాలు ఉందనగా భయంకరమైన ఫైట్ చేస్తాడు. మరి లోపల అంతసేపు ఏం చేస్తాడో ఏం అర్థం కాదు. కానీ ఫస్ట్ పాటల మటుకు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రేమ్ చూపిస్తారు. అక్కడ ఉపేంద్ర గారు ఉన్నారు, ఆ దయా మెన్షన్లో ఉన్నట్టు రిజిస్టర్ చేసిండు. మెయిన్ నెక్స్ట్ ఇంకోటి మాట్లాడుకోవాల్సింది ఉంది అంటే సైమన్ పాత్ర. నాగార్జున గారి కెరియర్ లో ఇప్పుడు 66 సంవత్సరాల ఏజ్ లో అతను కూడా అర్థమైపోయింది, మనం ఇంకా హీరోలం కాదు, హీరోకి ఒక స్టేజ్ దాకా ఉంటుంది. ఇప్పుడు నేను పర్టికులర్గా జగపతి బాబు గారు ఎంచుకున్నట్టు కొన్ని క్యారెక్టర్లు చేసుకోవాలి అని, దానికోసమే ఈ సైమన్ పాత్ర సైన్ చేసినట్టు అనిపించింది. కానీ నాగార్జున గారి యాక్టింగ్ లెవెల్ సూపర్, ఎక్కడ తగ్గలేదు. ఫస్ట్ టైం ఒక నెగిటివ్ షేడ్లో నాగార్జున గారిని మనం ఎలా అయితే చూడాలనుకుంటున్నామో అలానే చూపించిండు లోకి మామ. ఇక మనం ఇంకొకటి మాట్లాడుకోవాల్సింది ఏమన్నా ఉంది అంటే అది దయాల్, శోభిన్ పాత్ర. నిజంగా చెప్తున్నా, ఏంద్రా వీడి గింతుంటాడు పొట్టిగా, ఎటువంటి అసలు విలన్లు అంటే ఎలా ఉంటారు ఈ మధ్య కాలంలో 2006 నుంచి మొదలు పెడితే లారెన్స్ సినిమాల నుంచి ఒక హీరోల కంటే ఎక్కువ మట్టుకు విలన్లకే మంచి సూట్స్, ఇక మొత్తం 6 packs ఉన్న ట్రెండ్ నడుస్తున్న హయాంలో ఇప్పుడు ఈ పొట్టోని తీసుకొచ్చి ఏం చేస్తారు అనుకుంటే నిజంగా అతనైతే ఆ సినిమాకి ప్రాణం పోసిందని చెప్పవచ్చు. పవర్ ఆపరేషన్లో ఉన్న ఒక కానిస్టేబుల్ పాత్ర. సో అతను ఎంత చేయాలో అంత చేసిండు. ఆ సినిమాకి ఒక 75% ఆఫ్ ది బోన్ ఎవరైనా ఉన్నారు అంటే ఆ దయాల్ పాత్ర. సుత్రి హాసన్ కోసం మాట్లాడుకోవాలంటే ఒక తండ్రి దగ్గర అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయి తన తండ్రి ఎవరో తెలుసుకోవాలన్న ఒక ప్రయత్నంతో ఉంటుందన్నమాట. ఈ ఆమెకి ఇచ్చిన పాత్ర ఆమె సూపర్గా చేసింది అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మాట్లాడుకోవాలంటే మన రజనీకాంత్ గారి కోసం మాట్లాడుకోవాలి. సినిమాకి ఎంతైతే చేయాలో అంత చేసిండు. ఈ 75 yearsలో కూడా ఆ స్వాగ్, అతనిలో ఉన్న స్టైల్, అతని మాడ్యులేషన్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా సూపర్గా అనిపించింది. ఇక సినిమా విషయానికి వస్తే ఇవన్నీ ప్లస్ పాయింట్లు అనమాట. ప్రతి ఒక్కరి ఇంట్రడక్షన్ కోసమే సినిమా తీసినట్టే ఉంటుంది అనమాట.